అండి ఈరోజు వీడియోలో వచ్చి నేను మీషోలో తీసుకున్నాను ఈ బోర్డర్ స్కాలప్ బోర్డరు ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను. కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను, అందులో ఇది కూడా చూపించాను. దీన్ని యూజ్ చేసి ఈ డ్రెస్కి నేను కింద స్కాలప్ చేద్దాం అనుకుంటున్నానండి. నార్మల్గా మనం బక్రం షీట్ తీసుకుని డ్రా చేస్తే కొంచెం టైం టేకింగ్ కదా, అలా కాకుండా ఇట్లా రెడీమేడ్ తీసుకుని అసలు ఎలా వస్తుందా, ఇది క్లాత్ అనేది మనకి క్లాత్కి ఐరన్ అవుతుందా లేదా అన్నది ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇది పేపర్ కాదండి, కొంచెం స్టిఫ్గా ఉన్న క్లాత్లా ఉంది. సో ఇలా చేస్తే బాగానే అనిపించిందండి, బాగానే స్టిక్ అయింది. మనం ఐరన్ చేసుకోవటానికి క్లాత్ ఈ స్కాలప్ బోర్డర్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ 1 ఇంచ్ ఎక్కువ ఉండేలా చూసుకుని ఐరన్ చేసుకోండి. ఐరన్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఇక్కడ నేను కింద ఇది క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే ఇది కొంచెం పల్చుగా ఉంది ఫ్యాబ్రిక్. సో దానికోసం మనం రివర్స్ చేసినప్పుడు వైట్గా కనిపిస్తుంది కదా బక్రం షీట్, దానికోసం ఒక ఫ్యాబ్రిక్ అనేది అటాచ్ చేశాను అనమాట. అటాచ్ చేసి దాని మీద మన ఫ్యాబ్రిక్ని ఒరిజినల్ సైడ్ పెట్టుకుని దాని ఫ్రంట్ మీద ఇట్లా బార్డర్ అనేది మనం ఐరన్ చేసుకుని పెట్టుకున్న బార్డర్ అనేది పెట్టి కదలకుండా ఉండటానికి కుట్టేటప్పుడు ఇట్లా పిన్స్ పెట్టుకుంటున్నానండి. పిన్స్ పెట్టుకుని నార్మల్గా మనకు ఆ షేప్ ఎలా ఉందో అట్లా స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. స్టిచ్ వేసుకుని రివర్స్ చేసుకుంటున్నానండి. అంటే అక్కడక్కడ చిన్న టక్స్ పెట్టుకుని మన ఎడ్జెస్లో ఇట్లా రివర్స్ చేసుకుని దాని మీదను కూడా ఒక స్టిచ్ వేసుకుంటే ఇక్కడ మనకి ఫినిష్ అయిపోతుంది అనమాట. ఇక్కడ నేను మొత్తం ఫినిష్ అయిపోయిందండి, చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. మనకి ఇట్లా రెడీమేడ్ తీసుకుంటే వర్క్ అనేది కొంచెం ఈజీ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.